వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ సెషన్‌లో మనము ఏప్రిల్ 5థ్ అండ్ 6థ్ 2025 వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసుకోబోతున్నాం. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఒక ప్రాంతీయ సంస్థ దట్ ఈస్ బిమ్‌స్టెక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని 6వ శిఖరాగ్ర సదస్సు ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించడం జరిగింది. దీని గురించి మాట్లాడతాం. ముఖ్యంగా చైనా ప్రభావాన్ని ఎదుర్కోవటంలో ఇది భారతదేశానికి చాలా కీలకమైన వేదిక కాబట్టి ఎగ్జామినర్ దీని మీద దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. తర్వాత భారత్ మరియు శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. వాటి గురించి మనం మాట్లాడతాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ ఫార్మ్ వైబ్స్. సో, వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక పోయమ్ 4 పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 4 అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటో మనం మాట్లాడుకుంటాము. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రస్తుతం ట్రంప్ విధించినటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినర్ ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం అంటే ఏంటో అడిగేందుకు అవకాశం ఉంది. జాగ్రత్తగా చూడాలి. ఇక ఏపీ కరెంట్ అఫైర్స్ ఒక 4 మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా జలహారతి కార్పొరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను. ఆ తర్వాత మన ఇన్‌స్టిట్యూట్ నుంచి పేపర్ 2 కోచింగ్ తీసుకొని 230 మార్కులు సాధించినటువంటి ఎలిశెట్టి రవి గారి గురించి మీకు బ్రీఫ్‌గా చెప్తాను ఫ్రెండ్స్. ఎలిశెట్టి రవి గారు పార్ట్ టైమ్ జాబ్‌గా కార్ డ్రైవ్ చేస్తూ మరీ చదువుకున్నారు. ఆయన ఈరోజు జూన్ 1 నుంచి 230 మార్కులు సాధించారు. ఇప్పుడు తనతో మాట్లాడే వారి భాష మారిపోతుందని, విపరీతమైన కాల్స్ చేసి అందరూ నన్ను కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది. పేపర్ 2లో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను 75 మార్క్స్‌కి 66 మార్క్స్ సాధించాను సార్. కంప్లీట్‌గా మీ మెటీరియల్, మీ క్లాసెస్ నాకు చాలా ఉపయోగపడ్డాయి సార్ అని చెప్పేసి మార్నింగ్ ఆయన నా ఆనందాన్ని నాతో షేర్ చేసుకున్నారు. చాలా ఇన్‌స్పిరేషనల్‌గా ఉందండి అతని జర్నీ. చాలా పట్టుదలగా చదివారు. ఒక వీడియో చేయటానికి కూడా ఆయన ఒప్పుకున్నారు. త్వరలో ఒక వీడియోను కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఫ్రెండ్స్ పట్టుదల ఉంటే మనకి ఏదైనా సాధ్యమే అండి. నేను ఖచ్చితంగా సాధించాలి అనే పట్టుదల ఉండాలి. దానికి తగ్గట్లుగా దీర్ఘకాలం మనం ప్రిపేర్ కావాలి. ఈ 2 అంశాలే మనల్ని ముందుంచుతాయి. సరే ఫ్రెండ్స్ బిమ్‌స్టెక్. బిమ్‌స్టెక్ అనగానే మీరు పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చైనా ప్రభావాన్ని ఎదుర్కోవటానికి భారతదేశానికి ఒక కీలకమైన వేదికగా ఉపయోగపడుతున్నటువంటిది బిమ్‌స్టెక్. ఎప్పుడు ఏర్పాటైంది? 97 జూన్ 6న ఏర్పాటైంది. స్టార్టింగ్‌లో దీన్ని బిస్ట్ ఈసీ అని పిలిచేవారు. ఎందుకంటే బిస్ట్ అంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్. ఈ 4 దేశాలు ఎకనామిక్ కోఆపరేషన్ కోసం ఏర్పాటు చేసుకున్నాయి 97లో. అయితే 2004లో మయన్మార్ వచ్చింది. తర్వాత దీన్ని బెమ్‌స్టెక్‌గా మార్చేశారు. ప్రస్తుతం 7 సభ్య దేశాలున్నాయి. ఏమిటి ఆ 7 సభ్య దేశాలు? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, నేపాల్, భూటాన్. ఈ 7 దేశాలున్నాయి. అయితే దీని 6వ శిఖరాగ్ర సదస్సు ఇటీవల థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్వహించడం జరిగింది. ఈ 6వ శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాలు 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ఆమోదించుకోవడం జరిగింది. సో, సభ్య దేశాలు వివిధ రంగాల్లో పరస్పర సహకారం కోసం 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ఆమోదించుకున్నాయి. ఇది దేనికి సంబంధించింది అంటారు. బిమ్‌స్టెక్‌కి సంబంధించింది. అట్లనే బ్యాంకాక్ విజన్ 2030ను కూడా ఈ సదస్సులో సభ్య దేశాలు ఆమోదించాయి. సో, బ్యాంకాక్ విజన్ 2030 అన్నా, 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక అన్నా అది దేనికి సంబంధించింది? బిమ్‌స్టెక్‌కు సంబంధించింది. సో, థాయిలాండ్‌లో నిర్వహించబడుతుంది కాబట్టి థాయిలాండ్ దేశ ప్రధాని పిటోంగ్‌టాన్ షినవరత్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఇక ఈ బిమ్‌స్టెక్ సమావేశంలో పాల్గొని గౌరవ ప్రధాని మోదీ గారు శ్రీలంక పర్యటనకు వెళ్లారు అటు నుంచి అటే. ఇక్కడ కొలంబోలోని చారిత్రాత్మక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద శ్రీలంక అధ్యక్షుడు కుమార దిశనాయకే మోదీకి స్వాగతం పలికారు. సార్ దీంట్లో స్పెషాలిటీ ఏముంది? ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద ఒక విదేశీ అధినేతకు స్వాగతం పలకటం ఇదే ప్రథమమంట. సో, శ్రీలంక అధ్యక్షుడు కుమార దిశనాయకే. ఇండిపెండెన్స్ స్క్వేర్ ఎక్కడుంది? కొలంబోలో ఉంది. ఇక్కడ ఒక విదేశీ ప్రభుత్వ అధినేతకు స్వాగతం పలకడం ఇదే తొలిసారి. అయితే ఈ పర్యటన సందర్భంగా భారత్ మరియు శ్రీలంకలో తొలిసారిగా 7 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అంతేకాకుండా సంపూర్ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఇద్దరు నేతలు కలిసి ప్రారంభించారు.
ఇక శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం హైయెస్ట్ సివిలియన్ హానర్ అయినటువంటి మిత్ర విభూషణ్ అవార్డును మోదీ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఈ పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రెండ్స్ మనకి వ్యవసాయ రంగంలో ఈ ఏఐ టెక్నాలజీకి ఉపయోగించి ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతోటి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమమే ప్రాజెక్ట్ ఫార్మ్ వైబ్స్ అండి. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రైతులకు ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రారంభించిన కార్యక్రమమే ప్రాజెక్ట్ ఫార్మ్ వైబ్స్. ఈ ప్రాజెక్ట్‌ను దేశంలోనే తొలిసారిగా ఏ ఏఐతో ఏఐ టెక్నాలజీని ఉపయోగించిన ఈ ప్రాజెక్ట్‌లో మహారాష్ట్రలోని బారామతికి చెందిన రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. సో, ప్రాజెక్ట్ ఫార్మ్ వైబ్స్ అనేది మహారాష్ట్రలోని బారామతికి చెందిన రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అని దానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. మైక్రోసాఫ్ట్ మరియు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలు 2 కలిపి ఈ ప్రాజెక్ట్ ఫార్మ్ వెబ్స్‌ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ విధానం ద్వారా 30-40% అధికంగా ఆదాయం ఉండబోతున్నట్లు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఫ్రెండ్స్ మనకి వ్యవసాయ రంగంలో ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుందో గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్‌లో ఇలాంటిది గనుక రాస్తే మంచి మార్క్స్ పడతాయి. ప్రాజెక్ట్ ఫార్మ్ వైబ్స్ అని ఎలా ఈ ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్ చేశారనేది డీటెయిల్డ్‌గా న్యూస్ పేపర్స్‌లో రాయటం జరిగింది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు మెయిన్స్‌లో జాగ్రత్తగా వాడుకోవాలి. అయితే ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే విస్తీర్ణ పరంగా అత్యధికంగా చెరుకు సాగు చేస్తున్న దేశం ప్రపంచంలో భారతేనండి. ఉత్పత్తి మాత్రం భారత్ కాదు. ఫస్ట్ ప్లేస్ బ్రెజిల్, తర్వాత చిలీ. ఓకేనా? ఇక పిఎస్ఎల్‌వి ఆర్బిటాల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ 4. ఫ్రెండ్స్ మనకు తెలుసు పిఎస్ఎల్‌వి ద్వారా ఇస్రో పిఎస్ఎల్‌వి 60 ద్వారా లేదా స్పాడెక్స్ మిషన్ ద్వారా ఇస్రో ఒక అద్భుతాన్ని సాధించింది. ఏంటంటే మామూలుగా మనం పిఎస్ఎల్‌వి రాకెట్‌ని ప్రయోగిస్తారు. పిఎస్ఎల్‌విలో 4 స్టేజెస్ ఉంటాయని మనందరికీ తెలుసు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఈ స్టేజ్ 4ని అలాగే అంతరిక్షంలో వదిలేసి వ్యర్థంగా మారిపోకుండా, దాన్ని తిరిగి రీయూజ్ చేసుకునే ప్రక్రియలో భాగంగా, ఈ నాలుగవ దశ ఉపగ్రహాలు ప్రవేశపెట్టిన తర్వాత వ్యర్థంగా మారిపోతుంది సాధారణంగా అయితే. అలా మారిపోకుండా పిఎస్-4 దశను తిరిగి ఒక ప్రయోగాత్మక ప్లాట్‌ఫార్మ్‌గా ఉపయోగించుకుంది ఈ స్పాడెక్స్ మిషన్. పిఎస్-4 అలాగే ఉండనీయలా. అక్కడి నుంచి కొంచెం కిందకి తీసుకొచ్చారు. 350 కిలోమీటర్ల వరకు కిందకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఒక 1000 కక్షలను, ఒక 1000 రౌండ్స్ ఏసుకుంది. ఈ లోపల దీంట్లో కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. కొన్ని విత్తనాలను మొలకెత్తించటం, ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేయటాన్ని దాన్ని తిరిగి ఉపయోగించుకున్నారు. అలాగే వదిలేస్తే ఆ ఫోర్త్ స్టేజి అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత వ్యర్థంగా మారేది. శకలాలుగా మారేది. పీసెస్ అయ్యేది. అలా మారితే ఈ అంతరిక్ష వ్యర్థాల వల్ల చాలా నష్టం ఉంటుంది. అలా కాకుండా దశని పిఎస్-4ని కొంచెం కిందకి తీసుకొచ్చి, దాన్ని ఇతరత్రా ఎక్స్‌పెరిమెంట్స్‌కి వాడుకున్నారు కొన్ని రోజులు. వాడుకున్న తర్వాత రీసెంట్‌గా 2025 ఏప్రిల్ 4న భూ వాతావరణంలోకి తీసుకొచ్చారు సేఫ్‌గా. సో, అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడం కోసం ఉద్దేశించిందే పోయం-4. అక్కడే ఉంటే వ్యర్థంగా మారిపోయేది కదా! అలా కాకుండా కొన్ని రోజుల పాటు ఒక ప్రయోగాత్మక ప్లాట్‌ఫార్మ్‌గా ఉపయోగించుకున్నారు. ఎక్స్‌పెరిమెంట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు భూ వాతావరణంలోకి తీసుకొచ్చారు. వ్యర్థాలను తగ్గించగలిగారు. సో, భవిష్యత్తు మిషన్‌ల కోసం ఈ టెక్నాలజీని పరీక్షించడానికి కూడా ఇస్రోకి వీలు కలిగినట్లయింది. ఇక ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం అనే దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ భావనను ఆవిష్కరించినటువంటి వ్యక్తి జోసెఫ్ స్టిగ్లిచ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్త ఈ జోసెఫ్ స్టిగ్లిచ్. ఈయన ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్తగా కూడా పనిచేశారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. అమెరికా ఆర్థిక విధానాలపైన తీవ్రంగా విమర్శించేవాడీయన. సో, అమెరికా ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శకుడిగా ఈయనకి పేరుంది. ఈయన ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం ఏం చెప్తుంది అంటే, సంప్రదాయ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండాలి. ఓకే. సంప్రదాయ పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం మరియు ప్రజల శ్రేయస్సు మీద దృష్టి నిలిపే విధానమే ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం అంటారాయన. దట్స్ ఇట్ ఫ్రెండ్స్.
ఇక ఏపీ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే నవోదయం 2.0 అనేది దీనికి సంబంధించింది. ఫ్రెండ్స్ మనం కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా నాటుసారా తయారు చేస్తూ ఉంటారు. ఇలా నాటుసారా తయారు చేసే వాళ్ళని, అమ్మే వాళ్ళని పట్టుకొని రాష్ట్రాన్ని సారా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమమే నవోదయం 2.0. స్వర్ణ గ్రామం సంకల్పం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐఏఎస్ అధికారులు వారి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాలకు పల్లె నిద్రకు వెళ్లేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. సో, స్వర్ణ గ్రామం సంకల్పం అనగానే గుర్తించాల్సింది పల్లె నిద్రకు సంబంధించినటువంటిది అనేది. వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ అవసరాలేంటో తెలుసుకొని, తదనుగుణంగా అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టాలనేందుకు ఉద్దేశించిన కార్యక్రమమే స్వర్ణ గ్రామం సంకల్పం. ఇక విశాఖ నగర సమీపంలో మెసర్స్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు 1,35,000 కోట్ల వ్యయంతోటి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక జలహారతి కార్పొరేషన్ ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో పోలవరం మనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అంశాన్నైనా మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. సో, పోలవరం స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఇది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుని చేపట్టడం కోసం ఒక సెపరేట్ కార్పొరేషన్ లేదా ఒక కంపెనీని 2013 కంపెనీ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానంగా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌ని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. బట్ ఇతర ప్రాజెక్టుల కోసం కూడా అని రాయటం జరిగింది. ఇక క్విక్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్, వక్ఫ్ సవరణ బిల్లు 2025 అసలు దీని మీద ఒక స్పెషల్ సెషన్ చేయాలి. రాజ్యసభ ఆమోదించింది 3/4/2025న. తర్వాత వెంటనే మనం రాష్ట్రపతి ఆమోదం పొందటానికి కూడా చూస్తాం. ఇక అమరావతి కేంద్రంగా మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. ఇక అమరావతి చిత్రకళా వీధి అని జెప్పేసి మనం ఒకటి చూస్తాము. కళాకారులను, వారి యొక్క ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వారిని ప్రోత్సహించే ఉద్దేశంతోటి రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయబడింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్కడ? రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయబడింది. ఇక ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు 'మనోజ్ కుమార్' గారు ఇటీవల వృద్ధాప్యం కారణంగా చనిపోయారు. ఈయన దేశభక్తి చిత్రాలకు ఫేమస్ అన్నమాట. అందుకే ఆయన 'మనోజ్ కుమార్' కాస్త 'భరత్ కుమార్' అయిపోయారు. దేశభక్తి గీతాలకు ప్రసిద్ధి చెందారు కాబట్టి. సో, ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు ప్రతిరోజు కన్సిస్టెన్సీ తోటి కరెంట్ అఫైర్స్‌ని నేర్చుకోండి. ఈ అకాడమీ ద్వారా ప్రతిరోజు ఉచితంగా కరెంట్ అఫైర్స్ వస్తాయి. దీని పీడీఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. I wish very all the best. Thank you for watching. Thank you so much.